వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ సదరన్ రీజియన్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత మీరు ఆర్గనైజేషన్ అప్రెంటిస్ పూర్తి చేసి ఉంటే చాలా జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే అప్రెంటిస్ ట్రైనింగ్ని ఒక ఎక్స్పీరియన్స్ కింద పరిగణిస్తారు. కొంతమంది అప్రెంటిస్ పూర్తి చేసి ఉంటేనే అప్లై చేసుకోమని నోటిఫికేషన్ కండిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. సో మీకు ఎవరన్నా అప్రెంటిస్ పూర్తి చేయని వారు ఉంటే అప్లై చేసుకోండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలాగుంటుంది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఇది ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వెబ్ పోర్టల్. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే 28 ఆగస్ట్ ఈవినింగ్ 5 PM వరకు అవకాశం ఉంది ఆన్లైన్ అప్లై చేయడానికి. ముందు మీరు MHRD NATS పోర్టల్ ఉంటుంది. డిప్లొమా సంబంధించిన వాళ్ళందరూ ఆ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిగతా వారందరూ అప్రెంటిస్షిప్ అనే వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ యొక్క డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు ఇస్తే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అప్రెంటిస్ మీరు అప్లై చేసే ముందు చాలామంది ఆ నెంబర్ అడుగుతూ ఉంటారు. బేసిక్ రిజిస్ట్రేషన్ మాత్రమే. ఆ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ముందే మీరు డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, సర్టిఫికేట్, PWD, అటెస్టెడ్ కాపీస్, సిగ్నేచర్, రీసెంట్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. కింద మీకు అప్లై ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీకు ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. 10 AM to 6 PM కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. ఇది క్లిక్ చేయగానే మీకు బేసిక్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ డిసిప్లిన్కి అప్లై చేస్తున్నారు, ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, డిక్లరేషన్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ ఉంటుంది. ఇవి సబ్మిట్ చేస్తే చాలు. ప్రజెంట్ సదరన్ రీజియన్ సంబంధించి తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ ఇవన్నీ కూడా ఈ సదరన్ రీజియన్లోకి వస్తాయి. ప్రజెంట్ ఈ యొక్క స్టేట్స్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు. టోటల్ 480 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో విడివిడిగా కేటగిరీస్, అంటే ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించి, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, రీటైల్ సేల్స్, ఏ స్టేట్లో కేటగిరీ వరకు ఎన్ని పోస్టులు ఉన్నాయి విడివిడిగా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీ యొక్క కేటగిరీలో పోస్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడే మీకు ఎన్ని మంత్స్ పాటు ట్రైనింగ్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏపీ, తెలంగాణ సంబంధించి టోటల్ 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ ట్రేడ్ అప్రెంటిస్ అంటే ఫిట్టర్ కానీ, మెషినిస్ట్, మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్. నెక్స్ట్ మళ్ళీ ఏపీలోనే ఈ అప్రెంటిస్ అండ్ డిప్లొమా సంబంధించిన కేటగిరీస్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత అకౌంటెంట్ ఏపీ, తెలంగాణ ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ రీటైల్ సేల్స్ అని ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్, రీటైల్ సేల్స్ ఇక్కడ కూడా స్టేట్ వారీగా, అంటే ఒక్కొక్క స్టేట్లో ఆ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయి విడిగా ఇచ్చారు. మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ సంబంధించిన కాలంలో ఆ పోస్ట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఐటీఐ సంబంధించిన వారందరూ కూడా 2 years ఐటీఐ అనేది రెలవెంట్ ఫీల్డ్లో పూర్తి చేసి ఉండాలి. అంటే ఐటీఐ ఫిట్టర్ కానీ, ఐటీఐ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ లేదా ఐటీఐ మెషినిస్ట్. సో ఇక్కడ పోస్ట్ కోడ్స్ ఉంటాయి. ఒకసారి క్లియర్గా పోస్ట్ కోడ్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క కేటగిరీలో పోస్టులు ఉన్నాయో లేవో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. తర్వాత డిప్లొమా సంబంధించిన వాళ్ళకి డిప్లొమా కూడా 3 years డ్యూరేషన్ డిప్లొమా. అది మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ డిసిప్లిన్ మీద డిప్లొమా పూర్తి చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు. తర్వాత అకౌంటెంట్, ట్రేడ్ అప్రెంటిస్ అకౌంటెంట్ పోస్ట్ మీరు అప్లై చేయాలంటే కనీసం 50% మార్కులతో మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్, రీటైల్ సేల్స్ అసోసియేట్ 2 కేటగిరీస్ ఉంటాయి. ఇవన్నీ ఒకటి ఫ్రెషర్ కేటగిరీ, ఇంకొకటి స్కిల్డ్ సర్టిఫికేట్ ఉన్న కేటగిరీ. అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ రిలవెంట్ ఫీల్డ్లో, అది డేటా ఎంట్రీ అవ్వచ్చు, లేకపోతే రీటైల్ సేల్స్ అసోసియేట్ కేటగిరీలో మీరు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్స్ కానీ, లేదా రీటైల్ ట్రైనీ అసోసియేట్ సర్టిఫికేషన్ కలిగి ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అది మీనింగ్ అది. నెక్స్ట్ డిప్లొమా సంబంధించి కొంతమంది ఐటీఐ పూర్తి చేసి ఉంటారు, తర్వాత లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉంటారు. ఆ తర్వాత వల్ల లాటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా చదువుతూ ఉంటారు కొంతమంది. ఆ రిలవెంట్ డిసిప్లిన్ మీరు డిప్లొమా పూర్తి చేస్తుంటే మీకు కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన కండిషన్స్ ఏంటంటే ఆల్రెడీ ప్రజెంట్ ఇంత ముందు మీరు ట్రైనింగ్ అనేది పూర్తి చేసి ఉండకూడదు మీ యొక్క కేటగిరీలో అప్రెంటిస్ సంబంధించి. దాంతోపాటు ఒక 1 year అంతకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉన్నా కూడా ఎలిజిబిలిటీ లేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం 18, మ్యాక్సిమం 24. ఒకవేళ మీరు SC ST అయితే 5 years, ఓబీసీ అయితే 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది.
కేటగిరీ వారీగా. అంటే మీరు ట్రేడ్ అప్రెంటిస్ అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ట్రేడ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత అకౌంటెంట్ సంబంధించిన ట్రైనింగ్ కోసం అయితే యాప్ట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసే వారికి రీజనింగ్ యాప్ట్యూడ్ ఉంటుంది, ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్ట్యూడ్, జీకే, జనరల్ అవేర్నెస్ ఇవి. రీటైల్ సేల్స్ అసోసియేట్ పోస్ట్కి అప్లై చేస్తే మీకు జనరల్ యాప్ట్యూడ్ ఉంటుంది, రీజనింగ్, ఇంగ్లీష్. తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీకు ఐఓసీఎల్ వెబ్సైట్లో కామన్గా అప్లై చేసుకోవాలి. ఇందులో చూపించిన లింక్ మీకు వెబ్సైట్ అంతా కూడా. దానికంటే ముందు మీరు ఐటీఐ అండ్ అకౌంటెంట్ అయ్యి ఉంటే కనుక, అంటే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసేవారైతే apprenticeshipindia.org ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు డిప్లొమా సంబంధించిన క్యాండిడేట్స్ అయితే MHRD NADS పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. అంటే కొత్త యూజర్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీరు బీటెక్ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో. చాలామంది ఏంటంటే డిప్లొమా, బీటెక్ వాళ్ళకి ఈ MHRD NADS పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తారు. ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్క్రీన్ షాట్ ఎలా ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పేసి ఆ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పీడిఎఫ్ ఓపెన్ చేసి ఒకసారి ప్రాసెస్ మొత్తం చెక్ చేసుకున్నప్పుడు అప్లై చేయండి. నెక్స్ట్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. అంటే 10th నుంచి డిగ్రీ వరకు, లేకపోతే ఐటీ అవ్వచ్చు, డిప్లొమా కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, సిగ్నేచర్ ఏ కలర్లో పెట్టాలి, ఫోటోగ్రాఫ్ ఏం కావాలి, పూర్తి సమాచారం చెక్ చేసుకుని ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం అప్లై చేసుకుని పేజ్ ఓపెన్ అవుతుంది, పూర్తి సమాచారం ఉంటుంది. హౌ టు అప్లై సెక్షన్ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఐఓసీఎల్ ఆర్గనైజ్ సంబంధించిన సదర్న్ రీజియన్ అప్రెంటిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.